కస్టమర్ కేర్ అమ్మాయా? అమ్మయ్యా, ఢిల్లీ ఏ ప్రేమ పెళ్లి చేసుకుంటాడు అని ఇంట్లో పనులెవరు చేస్తారా అనుకున్నాను. అదే కదా, వీడి బూడిద గుమ్మడికాయ ముఖానికి ఎవరితోస్తుందా అనుకున్నాను. మాట్లాడవేంటి ఢిల్లీ? మీరుండగా నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తారా అండి? వదిలేండి చిన్నబాబు గారు, అసలే నాకు ఓపిక లేదు. అయితే ఓకే, మీరంతా అలసిపోయారు కాబట్టి మీకోసం నేను వంట చేస్తాను ఇవాళ. అయ్యో వద్దంకిల్. పర్వాలేదమ్మా. అరే, మరీ బాడీని లేజీగా వదిలేయకూడదు. అరగంటలో అన్నీ కాని చేస్తా చూడండి. వచ్చేసారండి, ఉండండి మంచిగా తీసుకొస్తాను. ఢిల్లీ నేను తెస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావురా బాలు. ఈరోజు వంట మీ డాడీ చేస్తున్నాడు, నువ్వు హెల్ప్ చేయాలి అంతే. పాపం ఈ రోజు షూటింగ్ లో అలసిపోయి వచ్చుంటాడు. బాలు, షూటింగ్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. తీసుకో బాలు. షూట్లో అంతా బాగానే జరిగింది కదా? ఎనీ ప్రాబ్లం? నథింగ్. అవును, అత్తయ్య ఎక్కడ? హైదరాబాద్లో ఓపెన్ చేసే బ్రాంచ్ కోసం సేల్కి ఉన్న ప్రాపర్టీ ఏదో చూడడానికి వెళ్ళిందిరా. ఓ ఓకే, నేను వెళ్ళి పడుకుంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకండి. రేయ్, ఈరోజు వంట నాదని తప్పించుకుంటున్నావా? అదేం లేదు నాన్న, రెస్ట్లెస్ అంతే. ఏమండి? చెప్పు సుందరా. అది అది ఏంది? మీరు భోజనం తర్వాత మజ్జిగ తెమ్మన్నారు కదా, మర్చిపోయానండి. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. నేనెప్పుడు అడిగాను? ఏమోలే. ఏమండి? మజ్జిగ తాగండి. విషయం ఎలా మొదలు పెట్టాలి? ఏం చేస్తున్నారండి? కొత్త పంట వేయాలనుకుంటున్నాం కదా, దాని తాలూకు లెక్కలు వేసుకుంటున్నా. లాభనష్టాలు చూసుకోవాలి కదా. ఏంటండి మీరు? చిన్న పాల లెక్క కూడా క్యాలిక్యులేటర్ వాడుతున్న ఈ రోజుల్లో మీరు ఇలా పుస్తకాల్లో లెక్కలేసుకుంటున్నారేంటి? మన శైలు మీకు ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఇచ్చింది కదా. క్యాలిక్యులేటర్ కూడా కూతురు లాంటిదే వసుందరా. ఒక్కసారి సిస్టమ్ డ్యామేజ్ అయిందంటే మనం ప్లస్లు యాడ్ చేస్తున్నా అది మైనస్లు చేసి బ్యాలెన్స్ జీరో చేసేస్తుంది. అలానే ఎందుకు అనుకోవాలి? ఒక్కొక్కసారి మనం కూడా పొరపాటున మైనస్లు చేస్తూ ఉంటాం కదా. అంతేలే, పెళ్ళాలతో ఆర్గ్యూ చేయలేనప్పుడే మొగుళ్ళకి ఆగ్రహాలు వస్తాయి. సర్లే, ఇందాకటి నుంచి ఏదో మాట్లాడాలనుకుని ఏదేదో మాట్లాడేస్తున్నావు. అసలు విషయానికి రా. చెప్పమ్మా ప్లీజ్. నేనేం మాట్లాడడానికి రాలేదు, గొడవ పడ్డానికి వచ్చాను. దేనికి? మీ ముద్దుల కూతుర్ని వెంటనే హాస్టల్కి పంపించేసేయండి. నేను దాని ఇంట్లో భరించలేకపోతున్నాను. అదేం చేసింది? అదేదో ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో ఉంటుందంట, అది రాస్తానని మొండికేస్తుంది.
ఫ్యాషన్ టెక్నాలజీయా? చూడండి, నేను సస్యమీర కుదరదని చెప్పేశాను. అది తిండి తినకుండా సత్యాగ్రహాలు చేస్తోందని మీరేం కరిగిపోయి ఎగ్జామ్కి వెళ్ళమని చెప్పకండి. ఒకసారి నీలుని రమ్మను. ఆ? నీలు, నీలు, ఆ అమ్మా. ఒకసారి రా. ఏంటి నాన్నా? ఎగ్జామ్ రాస్తావా? నేను వద్దని చెప్తున్నాను కదండి. మ్మ్. ఇలా రామ్మా. చూడు వసుంధర, మన భయాలు అనుమానాలు పిల్లల భవిష్యత్తుకి అడ్డు కాకూడదు. ఎప్పుడు వెళ్ళాలమ్మా? రేపే. వెళ్ళిరా. జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్నా. జాగ్రత్తమ్మా. ఇంకెంతకాలం నన్ను దూరం పెడతావు నాన్న? నాకు నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, సరదాగా గడపాలని ఉంది నాన్న. నేను ఎప్పుడైనా బాధగా ఉంటే నా తల మీద చేయి వేసి, శైలమ్మ ఏమైందిరా అని నన్ను ఓదార్చేవాడివి కదా. ఇప్పుడు నువ్వే నన్ను బాధ పెడితే నీలో నన్నెవరు ఓదారుస్తారు చెప్పు? శైలు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సారీ, ఏదో ఎమోషనల్ అయ్యాను. సారీ. ఇట్స్ ఓకే. ముందే నీళ్లు తాగు. థ్యాంక్ యూ. రా. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న గుర్తొచ్చాడు. అన్నిట్లో చాలా గుండె నిబ్బరంగా ఉంటావు కదా, ఒక్క నాన్న విషయంలో ఎందుకంత వీక్ అయిపోతావు?
కొందరికి బాధ్యతల కన్నా బంధాలే బలహీనత అవుతాయి. నేను అంతే. నేను అంతే. నీకు యానిమల్స్ గురించి తెలుసా? నీకు ఏనుగుకి సంబంధించిన సీక్రెట్ ఒకటి చెప్తాను, విను. సపోజ్ నిన్నొక ఏనుగు తరుముతుందనుకో, నువ్వేం చేస్తావు? పరిగెడతాను. ఎలా పరిగెడతావు? బాలు. స్ట్రైట్గానే పరిగెడతావు, అంతే కదా? అవును. కానీ అలా స్ట్రైట్గా నువ్వు ఎంత దూరం పరిగెట్టినా ఏనుగు అలసిపోకుండా నిన్ను తరుముతుంది. అదే నువ్వు పాములా వంకరగా పరిగెట్టావనుకో, అది నేను ఎక్కువ దూరం ఫాలో చేయలేదు. ఇప్పుడు అదెందుకు చెప్తున్నావు? అసలు ఏనుగు నార్మల్గా తరమొచ్చు, కన్ఫ్యూజ్ అవడం అనేది దాని బలహీనత. అంత బలమున్న ఏనుగు చిన్న కన్ఫ్యూజ్ అనే బలహీనతతో ఓడిపోతుంది. సో ఫైనల్లీ నేను నీకు చెప్పేది ఒకటే, మన బలాన్ని బలహీనత ఎప్పుడూ డామినేట్ చేయకూడదు. హలో, అర్థమైందా లేదా? శైలు, అర్థమైంది. ఎందుకు అవ్వదు? ఎగ్జాంపుల్గా మీ ఫ్యామిలీనే తీసుకున్నా. ఏయ్, శైలు. ఏయ్, ఏయ్. ఎనీవే థ్యాంక్ యూ. మా నాన్న కూడా ఇలాగే నేను ఎప్పుడైనా డిస్కరేజ్ అయితే ఎంకరేజింగ్ స్టోరీస్ చెప్పేవారు. నేను నాన్న ఒళ్ళు తలపెట్టి అవి వింటూ నిద్రపోయేదాన్ని. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నా వల్లో పడుకుంటానని హింట్ ఇస్తున్నావా? నో ఛాన్స్. ఏదో నీ ఏడుపు మొహం చూడలేక ఏవో 4 మంచి మాటలు చెప్పానని ఇలా వాడేసుకోవాలనుకోకు. నీకంత సీన్ లేదు. నా వల్లో పడుకునేంత సీన్ నీకు లేదు. అవునా? ఉందో లేదో చూపిస్తాను. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపని ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం. హలో మహేష్, మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. అందరం ఎప్పుడు బయలుదేరాలి? ముందు మనిద్దరం వెళ్ళాలి. అదేంటి? చిన్న టెక్నికల్ ప్రాబ్లం నీలో. ముందు మనిద్దరం వెళ్ళి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. అందుకోసం 1 డే అక్కడ స్పెండ్ చేయాలి. ఆ నెక్స్ట్ డే మన గ్యాంగ్ అంతా వచ్చేస్తారు. ఇదంతా అవసరమా మహేష్? నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. చూడు నీలు, కొన్ని రోజులు అందరం ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఈ కొన్ని రోజులైనా ఎంజాయ్ చేయాలి కదా. కానీ 3 days నేను హైదరాబాద్లోనే ఉన్నట్టు మేనేజ్ చేయాలి. అదే భయంగా ఉంది. నీకెందుకు? అంతా నేను చూసుకుంటాను కదా. ఆ గోవా ట్రిప్ మేనేజరు నాకు బాగా ఫ్రెండ్ అయ్యాడు. మనకి ఎలాంటి ఫేవర్ కావాలన్నా చేస్తాడు. సరే సరే, మరెప్పుడు కలుద్దాం? రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్కే రెడీగా ఉండు, నేను పిక్ చేసుకుంటాను. వద్దొద్దు, నాన్న ఖచ్చితంగా బస్ ఎక్కించేంత వరకు ఉంటారు. బస్లోనే కలుద్దాం, ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్. ఢిల్లీ పేపర్ ఇచ్చి కాఫీ పెట్టరా. నానా, నేను వాకింగ్ వెళ్ళొస్తాను. హలో, ఏమైంది మీ ఇద్దరికి? ఏదో వింత చూసినట్టు.
మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఏమిట్రా పొద్దున్నే అడ్డగాడిదల్లా అడ్డుగోడ కట్టారేమిటి? ఆ? వీళ్ళంతా ఇలా గుడ్లు మిటకరించారేమిటి? ఇదా సంగతి. ఈ గోడలేమో గాని ఈ అడ్డుగోడల మాటేమో గాని వీళ్ళకున్న అడ్డుగోడలు తొలగిపోయాయనుకుంటా. గుడ్ మార్నింగ్. అప్పుడే నిద్ర లేచారా? ఆహా. ఏమైంది నాన్న? ఏం మాట్లాడరేంటి? పిన్ని, నీ వ్రతం బాగా పనిచేసిందే. నిజమే, రిజల్ట్ మరీ ఇంత స్పీడ్గా వస్తుంది అనుకోలేదు. రేయ్ నరసింహం, వీళ్ళని 3 రోజులు దూరంగా ఉండమంటే నా కండిషన్స్ ని బ్రేక్ చేశారా. వ్రతం మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. నానమ్మ, ఈ జంట ఇంకా తినడానికి రాలేదేంటి? సిగ్గుపడింది చాలే గాని టిఫిన్ చేతురు గాని రండి. సిగ్గు లేదు విగ్గు లేదు. ఏదో ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ అలానే నిద్రపోయాం అంతే. అయితే ఫైనల్ అయిపోయినట్లేనా? ఏంటి డిస్కషన్స్ రా? మీ కామెంట్స్ జోక్స్ క్లోజ్ చేస్తే బాగుంటుంది. మేమెక్కడ కామెంట్ చేసాం, జస్ట్ లైక్ చేసాం అంతే. ఉదయం నా దగ్గర ఫోన్ లేదు కానీ నేనైతే షేర్ కూడా చేసేవాడిని. వీళ్ళు వదిలేలా లేరే. ఢిల్లీ, నిలబడి తింటున్నావేంటి? కూర్చొని తినొచ్చు కదా. బామ్మగారు ఇడ్లీలు ఇరగదీస్తారండి. నిలబడి తింటే ఇంకో 4 ఎక్స్ట్రా తినొచ్చని ఇలా నిల్చొని తింటున్నాను. బామా, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. నేను తర్వాత తింటానులే, ముందు మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది. తినండి. గుడ్ మార్నింగ్ ఆల్. ఏంటమ్మా లేట్గా లేచావు? ఏం లేదన్నయ్య, యుఎస్లో కొన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రాత్రి వర్క్లో ఉండి నిద్రపోవడం లేట్ అయింది. పద్మినమ్మ గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏం అబద్ధం? మీ గదిలో దోమలు ఎక్కువ, మీరు నిద్రపోలేదు. ఈ విషయం చెప్తే మేమందరం బాధపడతామని మీరు అబద్ధం చెప్తున్నారు కదా. అన్ని అత్తయ్య చెప్పిందా? అలాంటివి ఎవరు చెప్పరండి. మనకి మనమే తెలివితేటలతో కనుక్కోవాలి. అంటే రాత్రిపూట బ్యాంకులు ఉండవు కదండి, మరి బ్యాంకు పని ఎలా చేస్తారో చెప్పండి. అమ్మా, మనకు రాత్రి అయితే అక్కడ యుఎస్ లో పగలరా పనికి మాలిన వెధవా. అవునా? అయినా పద్మినమ్మ గారికి కూడా ఇక్కడ రాత్రి కదండి. రే వరుణ్, వీడిని అర్జెంట్కి ఇక్కడి నుంచి పంపించేయి, లేదంటే నా మీదకి ఒక మర్డర్ కేసు వస్తుంది. ఢిల్లీ, వెళ్ళి అత్తయ్యకి బ్రెడ్ బటర్ తీసుకురాపో. వద్దు వరుణ్, నేను కూడా ఇడ్లీనే తింటాను. సారీ బామ్మా, చేతులు ఖాళీగా లేవు, మీరే వడ్డించండి. తీసుకో. హలో, చెప్పు విన్ని.
ఇట్స్ ఓకే, నేను పిక్ చేసుకుంటాను. బాయ్. ఏంటత్తయ్య ఎవరన్నా వస్తున్నారా? వస్తున్నారా కాదు, వస్తున్నాయి. యుఎస్ నుంచి ఫ్రెండ్ వస్తుంటే విన్నీ వాళ్లతో నా నగలు పంపించింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకోవాలి. నగలెందుకు పద్మిని? గోల్డ్ లోన్కే కదా. నేను చెప్పేది వినమ్మా. ప్లీజ్ అన్నయ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ. బాలు, నువ్వు 2 డేస్లో షూట్ ప్లాన్ చేసుకో, ఓకేనా? సరే అత్తయ్య. శైలు, మన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యవే. ఆ, అన్నట్టు బాలు, గోల్డ్ లోన్ అప్లై చేసేటప్పుడు నువ్వు రావాలి. ష్యూరిటీ సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. షూర్ అత్తయ్య. ఎప్పుడు వెళ్దాం? ఆఫ్టర్నూన్ వెళ్దాం. నువ్వు ఫ్రీనే కదా? ఎస్. నో, అది పిన్ని, ఆఫ్టర్నూన్ మాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. మీటింగా? నాకేం నోటీస్ రాలేదే. బాస్ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నోటీస్ ఎందుకు? అసలు మీటింగ్ దేని గురించి? దేని గురించి అంటే దాని గురించే. దాని గురించా? దేని గురించి? మనం రాత్రి డిస్కస్ చేసుకున్నాం కదా. రాత్రి మనమేం డిస్కస్ చేసాం? అదేంటన్నయ్య, ఇందాక నువ్వే కదా ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ నిద్రపోయామన్నావు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. మీటింగ్ గురించే మాట్లాడుకున్నాం. పర్లేదులే, నువ్వు రా అన్నయ్య. అలాగేనమ్మా. అదెలా కుదురుతుందమ్మా? నేను రిటైర్ అయిపోయా కదా, పైగా సీనియర్ సిటిజన్ కూడా. నా సంతకం చెల్లదమ్మా. ఇదిగో బాలు, షూటింగు పార్కులో లవర్ లాంటిది, ఎవరైనా చూడొచ్చు. కానీ ఎడిటింగ్ ఇంట్లో పెళ్ళాం దగ్గర తన్నులు తింటం లాంటిది, ఎవరికి తెలియకూడదు. సార్, కొంపదీసి శైలు మిమ్మల్ని ఏమన్నా ఖర్చిందా? షెలు వెయిట్ వెయిట్ వెయిట్. బాలు, నీ చీఫ్ ని చెప్తున్నాను, వెళ్ళిపో. నో డౌట్ ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి.